హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము తెలంగాణకు సంబంధించినటువంటి 3వ తరగతి తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి 2వ లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. అందులో జాయిన్ చేసి లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా మీకు అందించేటువంటి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ కూడా కింద అందుబాటులో ఉంది. ఖచ్చితంగా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ మీకు ఆ మెటీరియల్ అనేది చాలా క్వాలిటీగా అందించడం జరిగింది. అదేవిధంగా చిన్న తరగతుల నుంచి చేసినప్పటికి కూడా క్వశ్చన్స్ అనేటివి చాలా క్వాలిటీగా మీకు అందించడం జరుగుతుంది. కావాలంటే చాలామంది ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి వెళ్ళే ఉంటారు. అక్కడ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ పేపర్స్తో ఒక్కసారి కంపేర్ చేసుకొని చూడండి. కాబట్టి ఈ రకమైనటువంటి క్వాలిటీ ప్రశ్నలతో కూడినటువంటి లైవ్ టెస్ట్లు మీకు అందించాలి అంటే మీ యొక్క సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. కాబట్టి వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం మొదటి క్వశ్చన్, ఏమేమి చూడాలి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా. ఆప్షన్ 1 దర్శనీయ స్థలాలు వ్యాసము, ఆప్షన్ 2 ప్రకృతి పరిశీలన గేయము, ఆప్షన్ 3 సంస్కృతి గేయము అండి ఇది, ఆప్షన్ 4 స్ఫూర్తి వ్యాసము. ఇక్కడ ఇది గేయము. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఏమేమి చూడాలి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే గేయము, పాడుకోవడానికి వీలుగా ఉండేది. అదేవిధంగా దాని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి పరిశీలన, ప్రకృతిలో మనం పరిశీలించదగినటువంటి అంశాలు ఏమి ఉంటాయి అనేటువంటి దాని గురించి తెలియజేసేదే దీని యొక్క ఉద్దేశము. తర్వాత రెండవ క్వశ్చన్, జాము అనగా. ఆప్షన్ 1 ప్రతి గంట సమయం ఒక జాము, ఆప్షన్ 2 ప్రతి 2 గంటల సమయం ఒక జాము, ఆప్షన్ 3 ప్రతి 3 గంటల సమయం ఒక జాము, ఆప్షన్ 4 ప్రతి 4 గంటల సమయం ఒక జాము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. ప్రతి 3 గంటల సమయం అనేది ఒక జాముగా మనం తీసుకుంటాము, గమనించాలి. టెక్స్ట్ బుక్ చివర్లో మనకు అర్థాలు ఉన్నాయండి. ఆ అర్థాల నుంచే ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం అనేది మనకుంది. తర్వాత మూడవ క్వశ్చన్, అబ్బు అనే పదానికి అర్థము. ఆప్షన్ 1 ఆకాశము, ఆప్షన్ 2 గగనము, ఆప్షన్ 3 కలుగు, ఆప్షన్ 4 1 and 2 అంటే ఆకాశము మరియు గగనము. ఇక్కడ చాలామంది 4th ఆప్షన్ పిక్ చేసుకుంటారు, కానీ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 3 అండి, కలుగు. అబ్బు అంటే కలుగు లేదా లభించు. ఇక్కడ ఆకాశము లేదా గగనము అంటే దాన్ని ఏమంటాము అంటే అంబరము అంటాము, లేదంటే అంబు అంటాము. తర్వాత 4వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 బేల అనగా గంభీరత్వము, ఆప్షన్ 2 ముచ్చు అనగా మంచివాడు. ఇక్కడ ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగాడండి, సరైనవి ఏవి అనడం జరిగింది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 అండి, ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఎందుకు అంటే బేలా అంటే గంభీరత్వం కాదండి, అమాయకత్వము. అదేవిధంగా ముచ్చు అనగా మంచివాడు కాదు, దొంగ అని అర్థము. కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినటువంటి సమాధానాలు కావు. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 5వ క్వశ్చన్,
పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే నా దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అనేటువంటి సూక్తి తెలియజేసినది ఎవరు? ఆప్షన్ 1 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 2 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ 4 మహాత్మా గాంధీజీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 అండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ రకమైనటువంటి సూక్తి తెలియజేయడం జరిగింది. ఇది ఎక్కడుంది అంటే వానదేవుడా అనేటువంటి పాఠ్యాంశం క్రింద చివరన మనకు ఉంటుంది కాబట్టి ఎక్కడ నుంచి కూడా మనకు ప్రశ్న వస్తుంది అని మనం చెప్పలేం కాబట్టి అన్ని అంశాలను క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత 6వ క్వశ్చన్, అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అనేటువంటి గేయాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ 1 కపిలవాయి లింగమూర్తి, ఆప్షన్ 2 వేముగండి లక్ష్మీ నరసింహాచార్యులు, ఆప్షన్ 3 రావూరి భరద్వాజ, ఆప్షన్ 4 బోయి భీమన్న. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 వేముగంటి లక్ష్మీ నరసింహాచార్యులు రాసినటువంటి గేయం అండి ఇది. అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అనేది. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. తర్వాత 7వ క్వశ్చన్, కపిలవస్తు నగరానికి రాజు ఎవరు? ఆప్షన్ 1 శుద్ధోధనుడు, ఆప్షన్ 2 గౌతముడు, ఆప్షన్ 3 దేవదత్తుడు, ఆప్షన్ 4 సిద్ధార్థుడు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 శుద్ధోధనుడు అండి. ఇక్కడ సింపుల్ టు కాంప్లెక్స్ అనేటువంటి పద్ధతిని పాటించి మీకు ప్రశ్నలు అనేది ఇవ్వడం జరిగింది. మీకు దాదాపుగా 11th క్వశ్చన్ నుంచి క్రిటికల్ లెవెల్ క్వశ్చన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. తర్వాత 8వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 గౌతముని కొడుకు సిద్ధార్థుడు, స్టేట్మెంట్ 2 హంసను బాణంతో కొట్టినవాడు సిద్ధార్థుని మిత్రుడు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, మొదటిది సరైనది కాదు. ఎందుకు అంటే ఇక్కడ గౌతముని కొడుకు సిద్ధార్థుడు కాదండి, శుద్ధోధనుడి కొడుకు ఎవరు అంటే గౌతముడు లేదా సిద్ధార్థుడు. అతనికి ఉన్నటువంటి మరి ఒక పేరేంటి అంటే సిద్ధార్థుడు. హంసాన్ని బాణంతో కొట్టినవాడు ఎవరు అంటే సిద్ధార్థుని మిత్రుడు అండి. ఆ మిత్రుని పేరే దేవదత్తుడు. నిన్న మనం లాస్ట్లో క్వశ్చన్ కూడా అడిగాము. తర్వాత 9వ క్వశ్చన్, మన పండుగలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఇక్కడ ఆప్షన్ 1 వ్యాసము, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 గేయము, ఆప్షన్ 4 కథ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంభాషణ అండి. మన పండుగలు అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే సంభాషణ అనేటువంటి ప్రక్రియకు చెందింది. మనకు చాలా వరకు 8th వరకు ఎస్జిటికి అయితే 8th వరకు మనకు చదవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, అదేవిధంగా ఎస్ఏకి అయితే మనకు అప్ టు ఇంటర్మీడియట్ వరకు చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియలన్నీ కూడా వీలైతే ఒక దగ్గర రాసుకొని క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి రోజు చదవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అంశాలండి. ఎందుకంటే అవి బట్టి పట్టాల్సిందే. ఎట్లా మనం వీలైనంత వరకు బట్టి పడితేనే మనకు వచ్చేటువంటి అంశాలు ఏంటి అంటే ఈ ప్రక్రియలు, తర్వాత ఇతివృత్తాలు, తర్వాత అర్థాలు. కాబట్టి ఇవన్నీ రోజు చదువుతూనే ఉండాలండి. తర్వాత 10వ క్వశ్చన్, ఉగాది పండుగను చైత్ర మాసంలో ఏ తిథిలో జరుపుకుంటారు? ఆప్షన్ 1 పాడ్యమి, ఆప్షన్ 2 విదియ, ఆప్షన్ 3 తదియ, ఆప్షన్ 4 చౌతి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 పాడ్యమి రోజున అండి. ఇది మొదటి తిథి అండి. ఉగాది పండుగను చైత్ర మాసంలో కనుక చూసుకుంటే మొదటి తిథి పాడ్యమి. ఈ పాడ్యమి రోజున మనము ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ పాడ్యమి తర్వాత వచ్చేటువంటి తిథి ఏంటి అంటే విదియ, దాని తర్వాత వచ్చేది తదియ, దాని తర్వాత వచ్చేది చౌతి. ఇక మిగతావన్నీ మనకు తెలిసినవే కాబట్టి ఇక్కడనే కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కాబట్టి ఇస్తే ఇంత ప్రశ్న ఈ రకమైనటువంటి అంశాల నుంచి ఇచ్చే అవకాశం ఉంది.
తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఉగాది పోయినటువంటి 9 రోజులకు అంటే శుద్ధ నవమి నాడు మనం జరుపుకునేటువంటి పండగ ఏంటి అంటే శ్రీరామనవమి. శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం జరుపుకునేటువంటి పండగ శ్రీరామనవమి. అది ఉగాది పోయినటువంటి 9 రోజులకు జరుపుకుంటారు. ఇవన్నీ కూడా థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి అంశాలే. తర్వాత 11వ క్వశ్చన్, దసరా పండగను ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడ ఆప్షన్ 1 ఆశ్వయుజ మాసం శుద్ధ నవమి, ఆప్షన్ 2 ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి, ఆప్షన్ 3 ఆశ్వయుజ మాసం శుద్ధ అష్టమి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. దసరా పండుగను ఎప్పుడు అంటే ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి. కొద్దిగా ఆలోచిస్తే దశమి రోజున విజయదశమి అనేది జరుపుకుంటాము. తర్వాత 12వ క్వశ్చన్, బొడ్డెమ్మ పండగకు సంబంధించి సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 దీనిని 9 రోజుల పాటు ఆడి పాడి జరుపుకుంటారు. స్టేట్మెంట్ 2 అమావాస్య తర్వాత బొడ్డెమ్మల నిమజ్జనం చేస్తారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనదండి. ఈ బొడ్డెమ్మ పండుగని కనుక చూసుకుంటే ఇది ఆడపిల్లల పండుగగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కన్యం పిల్లలు బాలికలు తమ పెళ్లి అనేది ఘనంగా జరగాలని ఎంతో సంబురంగా 9 రోజుల పాటు ఆడి పాడి జరుపుకునేటువంటి పండగనే బొడ్డెమ్మ పండగ అండి. ఇది భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుందండి. ఇక్కడ అమావాస్యకు ముందు ప్రారంభమై అమావాస్య వెళ్ళక ముందే మనకేం చేస్తారు అంటే దీన్ని బొడ్డెమ్మల నిమజ్జనం అనేది చేయడం జరుగుతుంది. అంటే అమావాస్యకు ముందే ఈ బొడ్డెమ్మల యొక్క నిమజ్జనం అనేది చేస్తారు. ఇక్కడ ఏమి ఇచ్చాం మనము? అమావాస్య తర్వాత అన్నాం కాబట్టి ఇది సరి అయినటువంటిది కాదు. తర్వాత 13వ క్వశ్చన్, తీజ్ పండగకు సంబంధించి సరికాని వాక్యం. ఇక్కడ ఆప్షన్ 1 ఇది కన్యపిల్లలు జరుపుకునే పండగ, ఆప్షన్ 2 ఆడపిల్లలు భవానీకి అంటే లంబాడి దేవతకు పూజ చేయడానికి ముందు ఈ పండగ జరుపుకుంటారు, ఆప్షన్ 3 అడవిలో దొరికే దుస్సేరు తీగతో అల్లినటువంటి బుట్టను ఉపయోగిస్తారు, ఆప్షన్ 4 ఆ బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు జల్లుతారు. ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించాలి. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక్కడ ఇది యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. సరికాని వాక్యం ఏంటి అంటే ఆప్షన్ 2 అండి. ఆడపిల్లలు భవానీదేవికి పూజ చేయడానికి ముందు కాదండి, పూజ చేసిన తర్వాత ఈ పండగను జరుపుకుంటారు. ఇది కన్యపిల్లలు జరుపుకునేటువంటి పండగ. అడవిలో దొరికేటువంటి దుస్సేరు తీగతో అల్లినటువంటి బుట్టను ఉపయోగిస్తారు. ఇందులో ఆ బుట్టలో తండా నాయకుని చేత పుట్టమన్ను పోయించి వాటిలో నానబెట్టినటువంటి గోధుమలు జల్లుతారు. తర్వాత 14వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు. స్టేట్మెంట్ 2 ఈ నెల చివరన ఈదుల్ ఫితర్ రంజాన్ను ఎంతో ఘనంగా చేసుకుంటారు. ఆప్షన్ 1 1, 2 సరైనది, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినటువంటి అండి. ఇక్కడ రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరండి. ఈ నెల చివర ఉన్నటువంటిది ఏంటి అంటే ఈదుల్ ఫితర్. దీన్నే మనం ఏమంటాము అంటే రంజాన్ అంటాము. ఈ రంజాన్ను ఎంతో ఘనంగా ముస్లిం సోదరులు జరుపుకుంటారు. తర్వాత 15వ క్వశ్చన్, దీపావళి పండుగకు సంబంధించి సరికానిది ఏది?
ఆప్షన్ 1 దసరా తర్వాత 21 రోజులకు జరుపుకుంటారు. ఆప్షన్ 2 ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళిని జరుపుకుంటారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే. ఆప్షన్ 3 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ సరికానిది అన్నాము. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఇక్కడ సరికానిది అడిగాము. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఎగ్జామ్లో మనం సరికానిది సరి అయినది అనేటువంటి అంశాల్లోనే ఒక 2-3 క్వశ్చన్స్ అనేటివి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయ్యో సరికానిది అడిగాడా సరి అయినది అడిగాడా అని చూసుకోలేకపోయానని. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చదివేటప్పుడే క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. సారీ అండి, సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 1 మాత్రమే అండి. ఇక్కడ దసరా తర్వాత 21 రోజులకు కాదండి 20 రోజులకు జరుపుకునేటువంటిది దీపావళి అండి. తర్వాత ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళిని జరుపుకుంటారు. నరకాసురుణ్ణి చంపినటువంటి రోజును పురస్కరించుకొని ఈ రకమైనటువంటి దీపావళిని కూడా కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. తర్వాత 16వ క్వశ్చన్, రథసప్తమి పండగ ఏ మాసంలో వస్తుంది? ఆప్షన్ 1 కార్తీకము, ఆప్షన్ 2 శ్రావణము, ఆప్షన్ 3 మాఘము, ఆప్షన్ 4 పాల్గుణం. పాల్గుణం అండి, ఇది పాల్గుణం కాదు, పాల్గుణం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 మాఘమాసం అండి. ఇక్కడ తెలుగు నెలలు కూడా మనకు ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనకు మన సంస్కృతి సాంప్రదాయాల పైన కూడా క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మనకు ఇవన్నీ గుర్తు ఉండకపోతే కనుక ఖచ్చితంగా మనకు జనవరి ఫిబ్రవరి అంటే చక్కగా గుర్తుంటాయి, కానీ మనకు తెలుగు నెలలు అంటే గుర్తుండవు. కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ చెప్తాను, మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఉపయోగించుకోండి. ఇక్కడ సివిజే ఆస్బా కేఎంపీ అండి. సివిజే ఆస్బా కేఎంపీ ఒక 2-3 సార్లు అనుకుంటే మీకు నోటెడ్ అయిపోతుందండి. ఇక్కడ సి అంటే ఏంటి అంటే చైత్రము, దాని తర్వాత వి అంటే వైశాఖము, జే అంటే జ్యేష్టము, అదేవిధంగా ఏ అంటేనేమో ఆషాఢము, దాని తర్వాత ఎస్ అంటే శ్రావణము, బి అంటే భాద్రపదము, అదేవిధంగా ఏ అంటే ఆశ్వయుజము. ఈ రకంగా ఇక్కడ వరకు సెట్ అయిపోయింది. దాని తర్వాత కే అంటేనేమో కార్తీకము, దాని తర్వాత ఎం అంటేనేమో మార్గశిరము, దాని తర్వాత పి అంటేనేమో పుష్యము, దాని తర్వాత ఎం అంటే మాఘము, దాని తర్వాత పి అంటే ఫాల్గుణము. ఇక్కడ దేని తర్వాత ఏది ఉంది అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామందికి ఇంగ్లీష్ నెలలు వచ్చు కానీ తెలుగు నెలలు రావు. కాబట్టి ఈ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత 17వ క్వశ్చన్, పంచాంగ శ్రవణంలలో లేనిది ఏది? ఆప్షన్ 1 తిథి, ఆప్షన్ 2 వారము, ఆప్షన్ 3 నక్షత్రము, ఆప్షన్ 4 కరణము, ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 3 మాత్రమే, ఆప్షన్ 4 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. పంచాంగ శ్రవణంలో లేనిది ఏది? ఆప్షన్ 1 తిథి, ఆప్షన్ 2 వారము, ఆప్షన్ 3 నక్షత్రము, ఆప్షన్ 4 కరణము. అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 4 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ ఆప్షన్ 3 అండి, సారీ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏదీ కాదండి. ఎందుకు అంటే ఇక్కడ పంచాంగ శ్రవణాలు ఎన్ని అంటే 5 అండి, అందుకే పంచాంగము అంటారు. కాబట్టి ఇక్కడ అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే తిథి, తర్వాత వారము, తర్వాత నక్షత్రము, దాని తర్వాత యోగం అనేది ఉంటుంది, దాని తర్వాత ఏముంటుంది అంటే కరణము ఉంటుంది. ఈ 5 గురించి ఉన్నటువంటి అంశాన్ని మనం ఏమంటాము అంటే పంచాంగ శ్రవణము అంటాము. వీటి గురించి వినడమే ఉగాది రోజు అనేది జరుగుతుంది. తర్వాత 18వ క్వశ్చన్, ఉరికి అనేటువంటి పదం ఏ సంధికి చెందును? ఆప్షన్ 1 దిరుక్త టకార సంధి, ఆప్షన్ 2 ఆమ్రడిత సంధి, ఆప్షన్ 3 ఇత్వ సంధి, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఆప్షన్ 2 ఆమ్రేడిత సంధి అండి. ఇక్కడ ఉరికి ఉరికి అండి, దీన్ని విడదీస్తే ఉరికి ఉరికి అనే వస్తుందండి. ఉరికి ప్లస్ ఉరికి రెండు సేమ్ నేమ్స్ అనేటివి వస్తాయి. కాబట్టి రెండవదాన్ని ఈ రకంగా సేమ్ వచ్చినప్పుడు రెండటువంటి పదాన్ని మనం ఏమంటాము అంటే ఆమ్రేడితము అంటాము. ఇది ఏ సంధి అంటే ఆమ్రేడిత సంధి. తర్వాత 19వ క్వశ్చన్, నీటి అందాలు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 వ్యాసము, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 గేయము, ఆప్షన్ 4 కథ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాసము అండి. నీటి అందాలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది అంటే వ్యాసము. తర్వాత ఈరోజు ప్రశ్న, దయచేసి దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఇక్కడ లైవ్ చాట్లో తెలియజేయకండి. ఎందుకంటే ఇక్కడ లైవ్ చాట్లో తెలియజేయడం ద్వారా నేను లాస్ట్లో అడిగినటువంటి ప్రశ్న యొక్క సమాధానం కోసం క్రింద కామెంట్ సెక్షన్లో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే అక్కడ క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. 20వ క్వశ్చన్, ఉసులు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఉసులు అనగా అర్థం ఏమిటి? ఇక్కడ రేపటి సిలబస్ నీటి అందాలు 7th లెసన్ నుంచి 3వ తరగతి 7th లెసన్ నుంచి 11th లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాల వరకు వీలైతే మీరు మొత్తం చదివేసేయండి. 3rd క్లాస్ మొత్తం చదివేసేయండి. ఒకవేళ క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకోండి, మిగిలిన లెసన్స్ నుంచి కూడా చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇంకా మీరు 2nd క్లాస్ను కూడా మళ్ళీ రివిజన్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ నుంచి కూడా కొన్ని ప్రశ్నలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీకు యూటిలైజ్ అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి మరిన్ని క్వాలిటీ లైవ్ టెస్ట్లు పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెళ్తున్న వాళ్ళంతా కూడా ఒక లైక్ అనే కొట్టేసి వెళ్ళిపోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.